వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో భార్యలను చూస్తే భర్తలు బెదిరిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ తమ మాజీ ప్రియులతోటి చేస్తారు అని చెప్పేసి కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో చాలా కేసులు అట్లా మొదలయ్యాయి. ఇంకా రీసెంట్గా నిన్న జరిగినటువంటి ఒక ఇష్యూ చూస్తే నిజంగా ఎవరికైనా బాధ కలగాల్సిందే. సో గుండె తరుక్కుపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం సూసైడ్ నోట్. సో రీసెంట్గా సాఫ్ట్వేర్ అయినటువంటి సీతారాం సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. అసలు సూసైడ్ ఎందుకు చేసుకున్నారనే దానిపైన దాదాపుగా 19 పేజీల లేఖని తను రాసుకొచ్చారు. సో భార్య రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రైవేట్ వీడియోలు తీసుకొని ప్రియుడితో షేర్ చేసిందని ఆత్మహత్య. వీళ్ళ భార్య రేణుక. సో ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితోటి తను వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రైవేట్ వీడియోలు తీసి ఏకంగా సీతారాంకే తను షేర్ చేయడం. 6 లవ్ స్టోరీలు, ముగ్గురితో వివాహేతర సంబంధం. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ముగ్గురు కాకుండా మిగిలిన 6 మందితోటి మళ్ళీ లవ్ ట్రాక్లు రేణుక నడిపినట్టు కూడా తెలుస్తుంది. సీతారాం చనిపోవడానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏపీలోని మరకపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకి 2018లో వీరికి వివాహం కాగా వీరికి 2 పిల్లలు. పెళ్ళైన తర్వాత రేణుక ముగ్గురితో వివాహేతర సంబంధం, అందులో ఒకరితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను రికార్డ్ చేసి ప్రియుడు రమణారెడ్డికి షేర్ చేయగా వాటిని రమణ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో బయటికి ఈ విషయాలు రావడం అనేది జరిగింది. అయితే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు డిలీట్ చేయాలని రమణని కోరగా అతడు డిలీట్ చేయను అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన సీతారాం, రేణుక అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో వీళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండగానే మరోసారి వీడియోలు అప్లోడ్ చేసిన రమణ అనే వ్యక్తి వెంటనే భార్య రేణుక బాధతో వెళ్ళిపోవడంతో ఆత్మహత్య కోసం వెళ్ళిందని వెతుక్కుంటూ వెళ్ళి చూడగా రమణ ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన సీతారాం. సో ఇక్కడ ఎవరైతే సీతారాం ఉన్నారు కదా, రమణ అనే క్యారెక్టర్ ఉన్నాడో, ఎవరైతే పోస్టులు చేశారో ఇన్స్టాగ్రామ్ లో, మళ్ళీ తీరా చూస్తే రేణుక వారి ఇంట్లో కనిపించింది. అతనితో వీడియోలు డిలీట్ చేయాలని వాగ్దానానికి దిగగా అతను చెయ్యను అని చెప్పడంతో రమణ తాగిన పురుగుల ముందే తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ భార్య రేణుక. ఇక్కడికి చేరుకున్న సీతారాం భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి రేణుక తండ్రిని పిలిపించి తన పుట్టింటికి పంపించగా 2 నెలల తర్వాత అన్ని మర్చిపోయి కలిసి ఉందామని భార్య రేణుకకి ఇంటికి తీసుకొచ్చిన సీతారాం. సో ఇక్కడ వరకు చాప్టర్ క్లోజ్ చేద్దాం, ఎవరి దారిన వాళ్ళు ఉందామని చెప్పేసి ఇటు సీతారాం కావచ్చు రేణుకకి చెప్పడం అనేది జరిగింది. అయితే రేణుక ఆటోలో స్కార్ప్ కట్టుకొని బయటికి పోయి ప్రూఫ్ లేని కొత్త సిమ్ కోసం ప్రయత్నించిందని రమణ స్టేట్మెంట్లు కూడా చూసిందని తెలుసుకున్న సీతారాం. అయితే 8 రోజులుగా రేణుక తిరిగి రాకపోవడంతో నా భార్యని ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసిందంటూ సూసైడ్ లెటర్ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సీతారాం ఒక ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి అతడితోటే షేర్ చేసుకోవడం, మరో ప్రియుడితో వీడియో కాల్స్ చేసుకోవడం, విషయాలన్నీ తెలిసి తట్టుకోలేక బాధతోనే సూసైడ్ నోట్ రాసి వాట్సాప్ స్టేటస్ పెట్టి చనిపోయిన సీతారాం. అయితే సీతారాం కేసులో రమణారెడ్డిని పట్టుకోవడంతో ఆలస్యం, ఆత్మహత్య చేసుకుని 3 నెలలు అయిన నిందితులని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఆలస్యం చేశారని సీతారాం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ రేణుక అనే పెద్ద కిలాడి వల్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆత్మహత్య చేసుకోవడం, దాదాపుగా వారి 2 పిల్లలు ఇప్పుడు రోడ్ మీద పడ్డటువంటి పరిస్థితి. సో ఇలాంటివి చేసినప్పుడు మరి పిల్లల గురించి ఆలోచించారా, లేకపోతే ఆ టైంలో వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారా? ఇకనైనా మారండి అని చెప్పేసి ఎన్ని స్టోరీలు వచ్చినా కూడా మళ్ళీ అదే తప్పు చేస్తుండడంతో ఇప్పుడు వారి చిన్న పిల్లలు 2 కాస్త అనాథలైనటువంటి పరిస్థితి. సో మీరు ఈ రేణుకకి ఎలాంటి శిక్ష వేయాలని మీరు భావిస్తున్నారు? ఇలాంటి వారికి ఏం చేస్తే గుణపాఠం వస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.